ఆస్టియో ఆర్థరైటిస్లో హోమియోపతి వైద్య విధానం యొక్క ఫలితాలు అండ్ దీనివల్ల వచ్చే లాభాలు, అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. ఐఎమ్ డాక్టర్ శ్రీవిద్య, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్, డాక్టర్ కేర్ హోమియోపతి. ఆస్టియో ఆర్థరైటిస్ అనేది 45 ఇయర్స్ తర్వాత పెద్దవాళ్ళల్లో, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళలో కానీ సాధారణంగా వచ్చే అరుగుదల, అంటే మోకాళ్ళలో ఉండే కార్టిలేజ్ అనేది సహజంగా అరుగుదలకు లోనవుతుంది. ఇది 4 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ అండ్ థర్డ్ మైల్డ్ స్టేజ్లో, అండ్ సివియర్ అడ్వాన్స్డ్ 4th స్టేజ్లో గుర్తించవచ్చు. సో ఫస్ట్ స్టేజ్లో ఎవరైతే మోకాళ్ళ నొప్పులు గుర్తిస్తారో, ఇది ఎలా ఉంటుంది అంటే ఎక్కువ దూరం నడిచినప్పుడు మాత్రం పెయిన్ వస్తుంది, రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గిపోతుంది అనేది ఆస్టియో ఆర్థరైటిస్ డెవలప్ అవుతుంది అని చెప్పడానికి ఫస్ట్ సిగ్నల్. అండ్ సెకండ్, థర్డ్ స్టేజ్లో ఎలా ఉంటుంది అంటే మినిమం కదలికలు కష్టంగా ఉంటుంది. పొద్దున్నే లేవగానే వాకింగ్ ఇబ్బందిగా ఉండడం, మెట్లు ఎక్కడం దిగడం, కూర్చొని లేసేటప్పుడు మోకాళ్ళలో క్రిప్టస్ అనే చిన్న చిన్న సౌండ్లు రావడం, ఇవన్నీ కూడా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మొదటి దశ నుంచి సెకండ్, థర్డ్కి పెరుగుతుంది అని చెప్పడానికి మన బాడీ సూచించే సిగ్నల్స్. సాధారణంగా కన్వెన్షనల్ మెడికేషన్ విధానంలో ఆస్టియో ఆర్థరైటిస్ స్టార్ట్ అయినప్పుడు ఇది ఏజ్తో వస్తుంది కాబట్టి దీనికి సొల్యూషన్ లేదు. ఉన్నన్ని రోజులు పెయిన్ కిల్లర్ తీసుకోవాలి. అండ్ అడ్వాన్స్డ్ స్టేజ్ 4th స్టేజ్లో ఉన్నప్పుడు నీ రీప్లేస్మెంట్కి వెళ్ళడం అనేది చాలా సర్వసాధారణంగా అడ్వైజ్ చేస్తుంటారు. బట్ హోమియోపతిలో దీనికి ఆస్టియో ఆర్థరైటిస్కి బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. మైల్డ్ స్టేజెస్లో ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో ఎవరైతే అప్రోచ్ అవుతారో వీళ్ళకు చాలా బాగా కార్టిలేజ్ అనేది ఇంప్రూవ్ అవుతూ, కార్టిలేజ్ స్ట్రెంత్ అవుతూ, మోకాళ్ళ యొక్క స్టామినా పెరిగి కంప్లీట్గా నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే అవగాహన లేకుండా చాలా రోజులు అడ్వాన్స్ స్టేజ్ వచ్చేంత వరకు వెయిట్ చేసి థర్డ్, 4th స్టేజ్లో అప్రోచ్ అవుతారో వాళ్ళకి ఇక్కడ ఉపయోగం ఏంటి అంటే సర్జరీకి వెళ్ళకుండా, నీ రీప్లేస్మెంట్ అనే మేజర్ సర్జికల్ ప్రొసీజర్ అవసరం లేకుండా సాధారణమైన సింపుల్ మెడికేషన్ ద్వారా మోకాళ్ళు అనేది గుజ్జు కొద్ది వరకు ఫామ్ అవుతూ డైలీ యాక్టివిటీస్, నడవడం, కూర్చోవడం, లేవడం, ఇలాంటి మన రొటీన్ యాక్టివిటీస్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సాధారణ లైఫ్ లీడ్ చేయవచ్చు. అనదర్ అడ్వాంటేజ్ హోమియోపతి ద్వారా ఏంటంటే ఎక్కువ కాలం వాడినప్పటికీ, 1 year 2 years వాడినప్పటికీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే హోమియోపతి మెడిసిన్స్ అనేవి కంప్లీట్గా నేచర్లో దొరికే ప్లాంట్స్, మినరల్ సబ్స్టాన్స్ ద్వారా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇవి అల్ట్రా డైల్యూటెడ్ పొటెంటైజ్డ్ మెడికేషన్, అంటే చాలా చిన్న మోతాదుల్లో ఉంటాయి కాబట్టి ఒక పర్సన్కి ఎటువంటి డ్యామేజ్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బాడీ అనేది ఇంకా హెల్దీగా, మునుపటి కంటే కూడా హెల్దీగా చేసే అవకాశం ఉంటుంది. సో ఆస్టియో ఆర్థరైటిస్లో ఎవరైతే సర్జరీ వద్దు, నార్మల్కి మళ్ళీ మెడికేషన్ ద్వారా రావాలనుకున్న వాళ్ళు హోమియోపతి అనేది వాళ్ళకు బెస్ట్ రూట్గా చెప్పుకోవచ్చు.